చేతులెత్తి మంచి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ సమయంలో ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి రక్షించి పాప శాపం నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో సదాకాలం యుగ సమాప్తి వరకు నీకు నాకు తోడుగా ఉంటూ మనల్ని నడిపించడానికి ఆ గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుని తోడును నేను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాట రాస్తున్నాను. ప్రభు పరిచర్యకు పిలిచిన కొత్తల్లో ప్రభుత్వ నేను అన్నాను, ప్రభువా అనేక మంది భక్తులను నువ్వు సేవకు పిలిచినప్పుడు అనేక మందికి నువ్వు తోడుగా ఉన్నావు, నాకు కూడా నువ్వు తోడుగా ఉండయ్యా. నువ్వు లేకుండా నేనేం చేయలేను, నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒకవేళ నువ్వు నాతో వస్తే చీకటి వెలుగుగా మారిపోతుంది, మరణము జీవముగా మారిపోతుంది. నా జీవితంలో దేవుడు 2014 నుంచి పరిచర్యకు పిలిచి అనేక ప్రాంతాల్లో నా దేవుని సువార్తలో అదే విధంగా ప్రయాణాల్లో ఆ దేవుడు చాలా కాపుదల తన కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకుని అనేకమైన మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. మొన్న ఆదివారం కూడా ఆ భుజభుజనెల్లూరు ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు హైవేలో ఆటో కొట్టేయడం, అసలు వాస్తవంగా అయితే చచ్చిపోతాను అనుకున్నాను, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన కృప చేత నిలవబెట్టాడు. నేను అందుకే అంటాను, అయ్యా నువ్వెప్పుడు నాతో ఉంటే నా జీవితానికి అది విలువ, నువ్వు లేనటువంటి జీవితం వ్యర్థం. చాలా మంది పాట పాడేస్తాం కదా, నీవు లేని రోజు, అట్లాంటి రోజులు ఎన్ని పోయో. అసలు అబద్ధాలు పాడాలంటే పాటలు ఎవరో తెలుసా? ఎవరండి? పాటలు పాడాల్సిన దాంట్లో అబద్ధాలు పాడే పాటలు ఎవరంటే మనం అంతా ఏమంటారు తెలుసా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అనేస్తాం. కానీ యేసయ్య మాట దేవుని సేవకులు నోటకుండా విడుదలవుతుంటే అంటాం, అమ్మో పాస్టర్ గారు నా గురించి చెప్పిండు వాక్యం. ఎందుకు అంటాం కదా, నీ మాట చాలయ్యా అంటాం, కానీ ఆ మాటను పట్టుకోలేం. కానీ ప్రియులారా, నిజంగా దేవుడు తోడుగా మన జీవితంలో ఉంటే ప్రతి మరణము కూడా జీవముగా మార్చబడుతుంది, ప్రతి శాపము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉండి అరణ్యవాసంలో శ్రేష్టమైనటువంటి కృపను చూపించి అద్భుతాలతో వారిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనందరికి కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది యేసయ్య తోడు కోరుకుంటారు? అందరు కోరుకుంటారా? అందరు కోరుకుంటారు. కాబట్టి యేసయ్య మీకు కొంతమందికి చేతులు ఇచ్చారు, కాబట్టి అందరు ఎత్తలా చేతులు, కొంతమంది ఎత్తారు. చేతులు ఉంటే 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. సార్ నాతో కలిసి మాట అంటారా? యేసయ్య గట్టిగా అనాలి, యేసయ్య. ఊపిరున్న వాళ్ళు అయితే గట్టిగా అనాలి, యేసయ్య. మన దేవుడు మళ్ళీ ఒకసారి చెప్తారు, చచ్చిపోయిన దేవుడు బతుకున్న దేవుడు. మనం బతుకున్నావా చచ్చిపోయాము? బతుకున్నావా? శారీరకంగా బ్రతుకున్నాం, ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని బ్రతికింపజేశాడు, మనం సజీవులుగా నిలబెట్టాడు. ఆ దేవుడికి ఒకసారి గట్టిగా గట్టిగా ఆయన నామాన్ని ఉచ్చరిద్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను, నీవు నాతో ఉండాలే యేసయ్యా, నేను నీతో ఉండాలి. అందరు కలిసి పాడదాం.
చూస్తున్నా, నాకు ఆధారం నీవే. అందరూ కలిసి ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవే. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవే. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నా ఊపిరి, నా కాపరి నా ఊపిరి. వెనకోలు ఊపిరుందా? ఏంటమ్మా వెనకోలు ఊపిరుందా? ఊపిరుందా? ఆ ఊపిరి ఒకసారి గట్టిగా వేసయ్యా. ముందు అంటున్నారు, వెనకోళ్ళు అనుమానం. ఒకసారి అంటున్నాం కదా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా అంటున్నాం కదా. అంటున్నారా? నిజంగా అంటున్నారా? అది వాస్తవమా కాదా? చెప్పాలి. అది నిజమా అబద్ధమా? అబద్ధం అనుకున్న వాళ్ళు ఎవ్వరు వారు నోటుకున్న మాట అంటారు. ఖచ్చితంగా యేసే నా ఊపిరి అన్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నా ఊపిరి నీవయ్యా అని ఒకసారి గట్టిగా. శ్వాసలలో ఉన్నటువంటి నామం యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆధారమైనటువంటి నామం, ఘనమైనటువంటి నామం, నిన్ను నన్ను విడువనటువంటి ఎడబాయినటువంటి రక్షణకరమైనటువంటి నామం యేసయ్య నామం. ఈ లోకపు ప్రజలు, ఈ లోకంలో ఉండేటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు లేదా తోబుట్టువులు ఏదన్నా ఆధారం, ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు, ఏదన్నా అక్కడికి ఉన్నప్పుడు వారి వైపు చూస్తే వారు చేతులు వదిలేస్తారేమో, కానీ అయ్యా నా ఆధారం నీవే, నా దిక్కు నీవని చేతులెత్తి ఆకాశము వైపున్న ఆ దేవుని వైపు మనం చూడగలిగితే నిజంగా ఆయనను ఆధారం చేసుకున్నటువంటి వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన పరిస్థితులన్నింటినీ కూడా ఔన్నత్యమైనటువంటి స్థితిలో ఆయన ఆధారం చేసుకున్నటువంటి బిడ్డల జీవితంలో ఆయన చేయగలిగినటువంటి సాధ్యము చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఈ మాట జీవితం మనందరం చేతుల పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని అంటారు. ఒకసారి నాతో కలిసి మాట ఆకాశం. ఈ చరణం బాగుందే, ప్రతి నోట గుండా ఈ చరణం రాందే, ఈ మాట ఒప్పింపులు చేయిందే. నేను స్టేజ్ దిగా రాత్రి 12 పర్లే, ఈ మాట ఖచ్చితంగా దేవుడితో చెప్పాలి. మనం దేవుడితో చెప్పాలా, ఆ విధంగా బ్రతకాలి. ఆ విధంగా బ్రతికితే నిజంగా ఆయన ఆధారం చేసుకున్నటువంటి వారి జీవితాల్లో ఆయన చేసేటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా ఎప్పటిలాగా ఏదో భక్తి చేస్తున్నామంటే కుదరదు. క్రైస్తవ భక్తి జీవితం ఎందుకు తెలుసా? శాలేం రాజయ్య గారు ఎందుకు డబ్బులు ఎక్కువ ఏర్పాటు చేశాడు మీటింగ్స్? లేదా వారు కొన్నది ఎంతమందికి పెట్టాలో ఏం చేయాలో అర్థం కాక సరే మీటింగ్స్ అన్నా పెట్టేద్దామని ఏర్పాటు చేశారా? వారికి ఉన్నా లేకపోయినా మీరందరూ మీ కష్టార్జితాన్ని ఎందుకు పెడుతున్నారు తెలుసా? భక్తి ఊరికే చేయకూడదు, ఆ భక్తిలో ఉండేటువంటి శక్తిని గ్రహించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని ఎప్పుడు గ్రహించగలుగుతామో తెలుసా? ఆయన మీద ఆధారపడినటువంటి జీవితాలు నీవు నేను జీవించినప్పుడు మాత్రమే, ఆయన మీద ఆధారపడినటువంటి జీవిత అనుభవంలోకి నీవు నేను వచ్చినప్పుడు మాత్రమే. ఒకసారి గట్టిగా చెప్తాం ఈ మాట. యేసయ్యతో ఒక నిబంధన చేద్దాం. ఆకాశం వైపు చూస్తున్నా అనేది గట్టిగా. వెనకాల ఉన్నటువంటి వారు కూడా ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని, నా కాపరి నీవయ్యా అనొకసారి, నా ఊపిరి నీదయ్యా. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీదయ్యా. ఆకాశం వైపు
హృదయపూర్వకమైనటువంటి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు ఒకవేళ అక్కడ ఉంటే మీకు చైర్స్ ఇవ్వండి. ప్రభు కుమారి గారిని వచ్చి కూర్చోవాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు చక్కటి వాతావరణం అనుగ్రహించాడు. మా సహోదరుడు శ్యామ్ పాస్టర్ గారు దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది. నేను మామూలు యాక్సిడెంట్ చిన్నది అనుకున్నా. ఫేస్బుక్లో చూస్తే రక్తం గారిపోతూ ఉంది. దేవుడు నిజంగా చక్కటి వాయిస్ ఇచ్చినాడు. మేము ఎంతో ప్రేమిస్తాము మిమ్మల్ని. వీఆర్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ, యువర్ మినిస్టర్ ఆల్సో. దయచేసి ఇంకా ఎవరైనా కింద కూర్చోగలిగిన వాళ్ళు ఉంటే కూర్చొని ప్రభునా మహిమపరిచింది. మరొక పాట పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి మీకు ఎవరు ఊరంటే ఇష్టం? మీకు ఏ ఊరంటే ఇష్టం సార్? మీకు మీ నాన్నలూరా అమ్మమ్మలూరా? అమ్మ, నా అమ్మకు వచ్చి. మీరు సార్? తేడా. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి అమ్మమ్మ వాళ్ళ ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ నుంచి మా సహోదరులు ఎవరైనా వచ్చింటారని నేను ఆశపడుతున్నాను. ఈ ఆరాధన అయిన తర్వాత వాళ్ళు చక్కటి పాట, వాళ్ళు చాలా పాటలు ఇద్దాం అనుకున్నాను కానీ అంటే చాలా లేట్ అయిపోయింది. సమయాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదు. సమయానికి ఇచ్చి సమయానికి ముగించడం అనేది దేవుని చిత్తం. దయచేసి మీకు 10:30 లోపల ఈరోజు ప్రార్థన కూడిక అంతా అయిపోద్ది, భోజనం కూడా అయిపోద్ది. ప్రశాంతంగా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి దైవజనుడు ప్రభు కుమార్ రాయ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడువ
దైవజనులు ప్రభు కుమార్ గారిని స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా బోయస్ పాస్టర్ గారిని కూడా కావాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు, మేరీ పాస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. అల్లూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు, మేరీ పాస్టర్ గారు వచ్చి ఉన్నారా? పరిచారకులు దయచేసి ఒకవేళ ఎవరైనా కింద కూర్చోగలిగిన వాళ్ళు ఉంటే చాలా స్థలం ఉంది. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ప్రైస్తలాలు. Yo
కృప మధ్యలో ప్రభుపాయ్ గారు కానుకల నిమిత్తం ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. నాయన రాత్రికాల సమయంలో ఎంతో భారంగా ప్రభానైనా, ఎంతో ప్రభానైనా తండ్రి అయా నశించిపోయే ఆత్మల కోసం ప్రభా అయా ప్రయాసపడుతూ తండ్రి ఈ రీతిగా ప్రభా నాయనా ఈ ప్రాంతంలో ప్రభా అయా ఈ రక్షణ సువార్త మహాసభని ఏర్పాటు చేసుకుని ప్రభా అయా తండ్రి మీ యొక్క రక్షణ సువార్తని ప్రకటించడానికి ప్రభా ఈ రీతిగా బిడ్డలు నాయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను అడిగిన మన కోడికను నీ మహిమార్థంగా జరిగించినందుకు స్తోత్రం ప్రభా. ఈ రెండవ దిన కూడికను కూడా ప్రభా అయా నీ మహిమార్థంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిమిత్తమై తండ్రి ఎంతో భారభరితమైనటువంటి ఈ కూడికలకు నిమిత్తమై ప్రభా అయా కానుకలు విత్తి ఉండగానైనా తండ్రి ఈ కానుకలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. మీ దక్షిణ హస్తంతోనైనా అయా కానుకలు విత్తిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వంతన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి లోతును మీరు కూర్చోండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. దేవా ఈ కూడికలకు కావలసిన ప్రతి ఆర్థికపరమైన ప్రతి అవసరతను ప్రభా యేసు నామములో మీరు తీర్చున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఈ పరిచరణ ప్రభా మీరు నాయన దినదినము తండ్రి అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి నాయన. ఈ ప్రాంతంలో ఈ మందిరము ప్రభా ఒక దీప స్తంభముగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలకు ఇచ్చినటువంటి నాయన యొక్క ఆశను బట్టి తృష్ణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోతున్నటువంటి నాయన కార్యక్రమం అంతయు నీ మహిమార్థంగా జరిగించండి నాయన. మీ దాసుల్ని ప్రభా క్షేమంగా నాయన మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మీ దాసుల్ని అయా మీ సిరుదాడును మరుగుపరచండి ప్రభా. మీరే పూర్వగా మాట్లాడండి ప్రభా. అయా అనేక ఆత్మలు ప్రభా మీ వైపు త్రిప్పబడుటకు కృప చూపించి నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దయచేసి అందరు లేచి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభుని ఆరాధించుకుందాం. దయచేసి అందరు నిలబడి రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూపుతూ దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీకే స్తుతి 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 స్తుతి. దేవుని దయచేసి అందరూ కూడా రెండు చేతుల ఆకాశం వైపు చూపుతూ దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైనటువంటి దేవునికి, ఆలోచనకర్త అయినటువంటి దేవునికి, తన కార్యములను సఫలము చేయుచున్నటువంటి దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకానికి వందనాలు 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 వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సజీవులు సజీవులుగా నన్ను స్తుతించగలని చెప్పినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపడుతుంది. సజీవులుగా మనల్ని బ్రతికించినటువంటి జీవము కలిగినటువంటి దేవుడికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదాం. అందరూ నోరు తెరచి శ్రేష్టమైనటువంటి కృపలో నిన్ను నన్ను వర్ధిల్లింపచేసినటువంటి దేవునికి, నీకు నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి బ్రతికింపచేసి ఇదిగో ఆయన సాక్షులుగా నిన్ను నన్ను నిలవబెట్టుకున్నటువంటి దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
అందరూ ఆరాధన చేసి తలంపులతో కూడినటువంటి దేవుడికి చెప్పనులతో మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి హృదయపూర్వకమైనటువంటి స్తుతి. ఆమేన్. తలంపులు తపనయు ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, చెప్పాలి. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తోత్రం. పుణ్యమున ఉండగా అయాది కన్నులతో నన్ను చూసినటువంటి దేవా,
ఎబినేజరే, ఎబినేజరే. రెండు చేతులు పైకి మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు.